విశ్వాసం వేరు, నమ్మిక వేరు. ఫెయిత్ వేరు, బిలీవ్ వేరు. ఈ రెండింటికి ఒక ఉదాహరణ, లిఫ్ట్ పనిచేస్తుంది, నన్ను తీసుకెళ్తుంది, ఇది నమ్మిక. లిఫ్ట్ లో కాలు పెట్టడం అనేది విశ్వాసం. నమ్మిక క్రియారూపము దాల్చినప్పుడు అది విశ్వాసం అనబడుతుంది. నమ్మిక క్రియారూపం దాల్చకపోతే అది విశ్వాసం అనబడదు. లిఫ్ట్ పనిచేస్తుంది, నన్ను తీసుకెళ్తుంది, నమ్మిక ఉంది, కానీ కాలు పెట్టకుండా మధ్యలో ఆగిపోద్దేమో, మధ్యలో దాన్ని ఎవరు రిపేర్ చేసి మళ్ళీ నన్ను కిందకి ఎవరో. యాయిరు ఉన్నాడు, తన కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉంది. చావు బ్రతుకుల మధ్యలో ఉండగా వస్తే భయపడమాక, నమ్మిక మాత్రం ఉంచమని ప్రభు చెప్పాడు. ఈ లోపల ఇంటికా నుండి కొందరు వచ్చి ఇప్పుడే నీ కుమార్తె చనిపోయింది అంటే దేవుడు ఏమన్నాడు? భయపడమాక, నమ్మిక మాత్రం ఉంచుము. అదే నమ్మిక క్రియారూపము దాల్చి విశ్వాసం ఉంచాడు. కారణం ఏంటో చెప్పనా? నా వెనకాల తీసుకెళ్తున్న ఈయన నా కూతుర్ని బ్రతికించగలడు. నువ్వు కొన్నిసార్లు నమ్మికే ఉంది కానీ నీలో ఏముండట్లేదంటే, నమ్మిక క్రియారూపము దాల్చినప్పుడు అది విశ్వాసం అనబడుతుంది. విశ్వాసం ద్వారానే నా ప్రభు ఏ కార్యమైనా చేస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు.